రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు. సార్, నేను తాజాగా మహానాడు డిజిటల్ ఆర్టికల్స్లో ఈ మధ్య కొన్ని చూశాను. అందులో ఒకటి మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు అన్నట్లుగా చూడటం జరిగింది. మరి దాంతోపాటుగా ఇంకొకటి కూడా విన్నాను నేను, ఇది విజయసాయి రెడ్డి గారు ఏదో కొత్త ఫారం పెట్టబోతున్నారు అని చెప్పేసి. సో అది కూడా రాజకీయ కోణాల్లోకి ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఈ రెండింటిపైన మీ విశ్లేషణ సార్. ప్రసాద్ గారు నమస్కారం. మీకు ఒక మాట చెప్పా మొదట సార్. గత నెల రోజుల క్రితం మీతో ఒక మాట అన్నాను. వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత అవును రెండు పార్టీలు పుట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రతిపక్షం ఒక్కటిగా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉండబోవడం లేదని చెప్పా. సంకేతాలు ఇవి. ఓకే, ఇవి సంకేతాలు. కానీ విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడతారా లేదా అనే దాన్ని కామెంట్ చేయడం టూ అర్లీ. ఆయన ముందు ఫోరం పెడతా అనేది మాత్రం మహానాడు అనే డిజిటల్ న్యూస్ పేపర్ లో వచ్చిన వార్త. అదే మహానాడు డిజిటల్ న్యూస్ పేపర్ లో వార్త రావడంతో పాటు ఇప్పటికే అనేక వేదికల మీద ఏబి వెంకటేశ్వరరావు గారు పార్టీ పెడితే ఎలా ఉంటుందనే చర్చతో పాటు జనంలో ఒక వేదిక ద్వారా తిరుగుతున్నాడు. ప్రాజెక్టులు లేకపోతే కొన్ని అలిగేషన్స్ ఏవైతే మేజర్ గా గత ప్రభుత్వం గురించి అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం గురించి కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ జనబాహుళ్యం ముఖ్యంగా ఆలోచింపజేసే విధంగా వస్తున్న ఆరోపణల గురించి మాట్లాడుతుండడం, ఆయన ఆల్రెడీ వేదికను స్టార్ట్ చేశాడు కాబట్టి ఆయన పార్టీ పెట్టే అవకాశం ఉందని ఆయనే సన్నిహితులతో అన్నట్టు నాకున్న సమాచారాన్ని బట్టి ఆయన ఒక పార్టీ తీసుకొచ్చే అవకాశం, అది కూడా ఉగాది సమయానికి అటు ఇటుగా ఉండొచ్చని నాకున్న సమాచారం. ఇకపోతే విజయసాయి రెడ్డి గారు వేదిక ఇంకా పెట్టలేదు కాబట్టి వేదిక పెట్టాక ఆయన మూమెంట్ ఎలా ఉంటుందో నాకు పరిచయం ఉన్నప్పటికీ నా దగ్గర కూడా ఏమీ సమాచారం లేదు. కానీ వేదిక అయితే పెడతాడనేది నాకున్న సమాచారం. ఒక వేదిక పెట్టి నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇప్పుడున్న ప్రతిపక్షం ఆ విధమైన ప్రశ్నలకు బదులు ఓకదంపుడు స్క్రిప్ట్లు చదువుతుంది. పోరాడాల్సిన విధానం వేరు, పోరాడుతున్నట్టు చేస్తున్న తంతు వేరు అనేది ఆయనకున్న అభిప్రాయంగా నాతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నప్పుడు అనడం జరిగింది. మరి రాజకీయంగా ఆయన గత సంవత్సరం 25వ తేదీ జనవరి నుంచి దూరంగా ఉన్నప్పటికీ మొన్న ఈ మధ్య శ్రీకాకుళంలో జరిగిన దాంతో ఏదైతే కొన్ని స్టేట్మెంట్లు మళ్ళీ అవసరమైతే వస్తానని అనటం, మరి ఎంతకాలం కాల వ్యవధి నిర్ణయించుకున్నారో, ఒకవేళ ఓ సంవత్సరం గ్యాప్ తీసుకుంటారా, అలా అయితే జనవరి ఆఖరి వారంలో ఏమన్నా ప్రకటన ఏమన్నా చేస్తారా, లేకపోతే ఉగాది దాకా సమయం తీసుకుంటారా? కానీ ఆయన నాతో అన్నదాన్ని బట్టి ఖచ్చితంగా ఒక వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న విషయాల గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. నేను ట్వీట్లు మాత్రమే చేస్తే పని జరిగే అవకాశం లేదు. అంతేకాదు కుల సమీకరణాల గురించి మాట్లాడిన కానీ ఆయన చెప్పింది రాష్ట్రంలో అణగారిన వర్గాల గురించి ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో, ముఖ్యంగా మా కూటమి గురించి మాట్లాడినప్పుడు నేను ముందే ఖండించాను. ఏంటంటే అలాంటి ఏం జరిగాయని, ఎక్కడో కొన్ని సంఘటనలు అవన్నీ నిత్యం జరిగే దాంతో పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా జరిగిన క్రైమ్ల గురించి మేము పరిష్కరిస్తున్న తీరును కూడా చెప్పడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయనకి కొన్ని అభిప్రాయాలు అయితే ఉన్నట్టు వాటిని ఒక వేదిక ద్వారా ప్రజల్లోకి తేవాలనుకుంటున్నట్టయితే నాకున్న సమాచారం. ఇకపోతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఖచ్చితంగా పార్టీ పెడతాడని నేను అనుకుంటున్నా. నేను చెప్పిన దాని ప్రకారం మరి నా దృష్టిలో ఇంకో వేరే ఒక వ్యక్తి కూడా ఉన్నారు, బలమైన వ్యక్తి, సామాజిక కోణంతో పాటు ఆర్థికంగా అత్యంత పరిపుష్టంగా ఉన్న వ్యక్తి. ఆయన కూడా పార్టీ వైపు ఆలోచన జరుగుతుంది. దాదాపు 2 అని నేను మొన్న చెప్పా, ఇప్పుడు 3వది 3 పార్టీలు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఎన్ని పార్టీలకైనా అవకాశం ఉంటుంది, కానీ ప్రజలు ఎవరిని ఆదరిస్తారు అనేది మెయిన్ ప్లాంక్. కానీ వివిధ రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ చేయాల్సిన నిర్దిష్టమైన ఆరోపణలు ఏవైతే ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వం మీద, వాళ్ళు వీళ్ళకన్నా ఎఫెక్టివ్ గా కానీ చేస్తే, సో ప్రతిపక్షం రోల్లో కూడా వైఎస్ఆర్సీపీ వీక్ అయ్యే అవకాశం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉంటుంది. దాని ఫ్యాక్టర్ 1%, 2%, 5% అనేది కాలం నిర్ణయించాలి. మరి ఆ 3వ పార్టీ ఎవరంటారు? అంటే వ్యక్తి పేరు నేను ఇప్పుడు చెప్పడం అనేది, వాళ్ళంతటి వాళ్ళు ఏదైనా కనీసం ఒక వేదికనో పెడితే లీడ్ అని కాదు, ఆ వ్యక్తికి ఆర్థిక పరిపుష్టత చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం కాదు, అందుకని నేను చెప్పదలుచుకున్నది. ఖచ్చితంగా కూడా ఇంకొక వ్యక్తి, ముఖ్యంగా హింట్ అయితే మీకు ఆల్రెడీ
రాధా మిత్ర మండలి నుంచి వస్తుంది, కానీ అటు నుంచి వస్తారా లేకపోతే ఇంకొక పెద్ద దిక్కుగా ఇంకొకరు వస్తారా అనేది నాకు పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది ఇంకా. రైట్. అయితే ఇప్పుడు మీరు చెబుతున్న దాని ప్రకారంగా ఏబి వెంకటేశ్వర గారు కావచ్చు, ఒకవేళ విజయసాయి రెడ్డి గారు స్థాపిస్తే ఆయన కావచ్చు, ఎవరితో అయినా ఎలయన్స్ అవ్వడానికి స్కోప్ ఉంటుందా? ఒకవేళ విజయసాయి రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారితో ఆయనకి పర్వాలా, అంటే రాజకీయ పరంగా వాళ్ళు వివిధ పార్టీల్లో ఉన్నారు కాబట్టి అప్పట్లో అలా ఉండేది, కానీ విజయసాయి రెడ్డి గారు మరి అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా అటు ఇటు? అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి బయటకు వచ్చేసారు ఆల్రెడీ. సో ఒకవేళ చేయదలుచుకుంటే డైరెక్ట్ పార్టీలోకి వెళ్ళి మరలా చేయొచ్చు, కానీ అలా కాకుండా కొత్త పార్టీ పెట్టినప్పుడు మరలా ఆయన వైపు వెళ్తారా? వాళ్ళేమో సింహం సింగిల్ అంటారు. మరి ఏబి వెంకటేశ్వర గారు కొత్త పార్టీ పెట్టినప్పుడు వీళ్ళు ఎటు పక్కన అలయన్స్ వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది, లేదా వీళ్ళు ఏమైనా విడిగా వీళ్ళ వరకే? నేను మీకు ఒక మాట చెప్పాను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళతో కూటమి అలయన్స్ కట్టకపోవచ్చు. వయా మీడియాగా న్యూట్రల్ గా సూచనలు చేస్తూ లేకపోతే నిర్మాణాత్మకమైన విమర్శలతో పాటు ప్రభుత్వం మంచి పని చేస్తే అభినందించే వాళ్ళతో ఎవరితో అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసే అవకాశం రావచ్చు. ఓకే. సో ఆ కోణంలో నేను ఇందాక ఒక మాట అన్నా, అవసరమైతే మరొకరినో కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గర తీస్తారా గానీ నేను ఒక్కడనే పోవాలి అని అతిశయం చూపించే వ్యక్తి కాదు, సింగిల్ సింహం అనే వ్యక్తి అసలే కాదు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజుల పాటు రాష్ట్రాన్ని వెళ్తున్నారు. దాదాపు 45 సంవత్సరాలుగా వస్తుంది. తెలుగుదేశం పార్టీని పటిష్టంగా తయారు చేయడంతో పాటు 1,05,00,000 మంది సభ్యులను ఏర్పాటు చేసుకున్నట్టు సాక్షి పత్రికలో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు బేషజాలకు పోకుండా కూటమిని కాపాడుకుంటూ యాడ్ ఆన్స్ కూడా ఉంటే ఉండొచ్చు అనేది నాకున్న అభిప్రాయం. సో అంతేకాదు, ఎప్పుడైనా కూడా నిర్మాణాత్మకంగా చేసే విమర్శలకి పదునుంటదే కానీ విమర్శ కోసం విమర్శ చేస్తూ రాజకీయాలని కలుషితం చేసే విధంగా వర్గాలుగా విడిపోయిన రాజకీయ పార్టీలు ఏవైనప్పటికీ ముఖ్యంగా జనాల్లో ఆదరణ ఉండదు, వర్గాలుగా డివైడ్ అయిపోతారు. ఆ వర్గం వల్లే నా పార్టీ గెలుస్తుంది అనుకుంటే అది భ్రమ. సోషల్ యాక్సెప్టెన్స్ అనేది చాలా అవసరం. దానికి యువత ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. మనకి ఇతను చెప్పేది నిజమే కదా, ఈ ఆలోచన కరెక్టే కదా అనే యాక్సెప్టబిలిటీ రావాలి. ఇప్పుడు మేము డిబేట్లలో కూడా మాట్లాడతాం, డిబేట్ లో అనేక మంది మాట్లాడతాం. అరుచుకునే వాళ్ళు, చెప్పుతో కొడతా అనుకునే వాళ్ళు, ఎట్లంటే అట్లా తిట్టుకునే బూతులు తిట్టుకునే వాళ్ళు కూడా డిబేట్ లో ఉన్నాం. కానీ అలా కాకుండా నేను గమనించింది ఏంటంటే, నాకు వచ్చిన అప్రిసియేషన్ వీలైనంత వరకు నిర్మాణాత్మకంగా ఉండడంతో పాటు వైఎస్ఆర్సీపీలో నేను కూడా కాస్త నోరు పారేసుకున్న మాట కూడా వాస్తవం. బహిరంగంగా పార్టీ నుంచి బయట వచ్చాక అందరికీ క్షమాపణ చెప్పడం కూడా చేశారు. సో కరెక్షన్ అనేది ఎక్కడో ఒక దగ్గర ప్రతి మనిషికి రావాలి. ఆ కరెక్షన్ ఉన్నప్పుడు ఎలివేషన్ కాస్త లేట్ అయినా నిదానంగా అయినా ఖచ్చితంగా ఎలివేషనే ఉంటుంది. అదైతే నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. నమస్కారం.